నాయకులే కాదు అధినేతలు సహా అధినేతలు కూడా ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు వయసుతో సంబంధం లేకుండా ఇద్దరు కుర్ర నేతలతో పోటీ పడుతూ అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రోజుకి 4 రోడ్ షోలతో 4 సభలతో ఆయన కూడా ప్రజల మధ్యకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. 4 ప్రాంతాలు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఎవరికి వాళ్ళు ప్రజల మధ్య ఉంటూ ప్రజల నినాదమే ఎత్తుతూ వాళ్ళ మేలు వాళ్ళ శ్రేయస్కరమే వాళ్ళకి మేలు చేసేటువంటి హామీలను ఇస్తూ ముందుకు కదులుతున్నారు. ఇదంతా ఆహ్వానించదగ్గ విషయమే. ప్రజలు ఇన్నాళ్ళకి మళ్ళీ కూడా ప్రజలకి ఏం చేయాల్సినవి ఉన్నాయి, ప్రజలకి ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అనేది నాయకులకి తెలుసు లేదా తెలియదు లేదు ఇప్పటికైనా తెలిసింది అని ప్రజలు అనుకోవడానికి ఒక ఆస్కారం అనేది నాయకులు కల్పిస్తున్నారు. సంతోషకరమైన విషయం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న అయితే ఒకటి తలెత్తుతోంది అందరికీ, ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు కూడా దీని గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే యాత్రలలో తిరుగుతారు నాయకులందరూ, పార్టీలకు సంబంధించిన వ్యక్తులందరూ తిరుగుతారు. కొంతమంది ఇది సాధ్యం కాదని కరాఖండిగా చెప్తారు, కొంతమంది మేము వచ్చాక ఇది సాధ్యం చేస్తాం, ఇది ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్తూ ఉంటారు. పార్టీలకు అతీతంగా ప్రతి అంశం మీద ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధానంతో వెళ్తూ ఉంటుంది. ప్రజలకి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక పార్టీ సాధ్యం అవుద్దని చెప్పుద్ది, ఒక పార్టీ సాధ్యం కాదని చెప్పుద్ది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది ఆ మాటలను నిలబెట్టుకున్నారు ఇప్పటి వరకు ఆంధ్ర తెలంగాణలో అనేది కూడా ప్రజలందరికీ కూడా ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులకు కూడా ఒక అవగాహన ఉన్న క్రమంలోనే ఆ ప్రశ్నలు మళ్ళీ తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు పర్టికులర్గా స్టిక్ ఆన్ అయి ఉంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభలు, రోడ్ షోలు, రేపొద్దు నుంచి పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రను ప్రారంభించబోతున్నారు. ఆయన కూడా తిరగబోతున్నారు. ఇవి మరోపక్క ఇప్పటికే ఇరువురు పార్టీల అధినేతలు కూడా ప్రజల మధ్యనే ఉంటున్నారు. వాళ్ళు కూడా యాత్రలు స్టార్ట్ చేసేసి ఉన్నారు. ప్రజాగళం యాత్ర, మేము సిద్ధమంటూ వైసీపీ అధినేత యాత్ర కొనసాగుతోంది. సో ఈ యాత్రల్లో వీళ్ళిచ్చేటువంటి హామీలు, ప్రజలు వీళ్ళకి చెప్పేటువంటి సమస్యలు, ఆ సమస్యలకు వీళ్ళిచ్చేటువంటి భరోసా ఎంతవరకు వాటికి సాధ్యాసాధ్యాలు ఏముంటాయి అనేది తెలుసుకుని ఇస్తారా లేదు తృప్తిపరచడానికి మాట్లాడతారా అనే విషయాల గురించి ఈరోజు మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు, డిబేట్లో పాల్గొంటున్నారు తురగా శ్రీరామ్ గారు, ముఖ్యంగా పొలిటికల్ అనలిస్ట్. ముందు మీ దగ్గరికి వస్తాను శ్రీరామ్ గారు. అండ్ మనకి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ నుంచి అందుబాటులోకి వచ్చారు. ఇక కూటమి నుంచి రిప్రజెంటేటివ్గా జనసేన పార్టీ నుంచి నక్క రజనీ గారు మరి కాసేపట్లో మనకు అందుబాటులోకి వస్తారు. తురగా శ్రీరామ్ గారు, బీయింగ్ అన్ అనలిస్ట్, ఈ విషయంలో హామీలు ఇస్తూ ఉంటారు, కొంతమంది సాధ్యం అవుతాయి అంటారు, కొంతమంది సాధ్యం కావు అంటారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకైతే వాళ్ళ సమస్యలకు సంబంధించి పరిష్కారం కావాలి. సో ఈ విషయంలో సాధ్యాసాధ్యాలని పక్కన పెట్టి ఈ హామీ నెరవేరుస్తాం అని చెప్పినటువంటి నేతలు ఎంత మేర ఆ హామీలని అమలు చేశారనేది ప్రజలకి ఒక ఇంత క్లారిటీ ఉంది. ఈ అసాధ్యమైనటువంటి హామీలని ప్రజలకి సాధ్యం చేస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? దాని గురించి ఈ హామీల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఎలక్షన్ లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలి అంటే అసలు వీళ్ళకి, ఈ రాజకీయ పార్టీలకి నిజంగా అసలు రాష్ట్ర బడ్జెట్ల మీద సరైన అవగాహన ఉందా లేదా అనేది డౌట్ వస్తుంది. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ ని మించిపోయిన హామీలు ఇస్తూ ఉంటారు, లేదా రాష్ట్ర ఖజానాకి పూర్తిగా ఈ హామీల వల్ల తూట్లు పడిపోయి వేరే అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేయడానికి అవకాశం లేని పరిస్థితుల్ని వీళ్ళే సృష్టించుకుంటారు. అంటే వీళ్ళ కాళ్ళకి వీళ్ళే బంధాలు వేసుకుంటారు. అంటే ఏదో తాత్కాలిక ప్రయోజనం, అంటే ఏదో రకంగా మనం అధికారంలోకి రావడం కోసం ఇలాంటివన్నీ హామీలు ఇచ్చి ఆ హామీలు నిలబెట్టుకోవడం కోసం తాపత్రయంలో రాష్ట్ర ఖజానాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు, రాష్ట్ర అభివృద్ధిని తాకట్టు పెట్టేస్తున్నారు. కానీ ఈ విషయాలు సామాన్య ప్రజలకు తెలియవు కాబట్టి సరే వాళ్ళు ఏదో నిజంగా చేస్తారు కాబోలు అనుకునే వేస్తారు. కానీ ఆ వేయటం వల్ల వచ్చే నష్టం ఏంటనేది వాళ్ళకి తెలియదు. అంటే ఉదాహరణకు చెప్తాను, గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 టైంలో ఏమన్నారంటే అప్పుడంతా కూడా బాబు వస్తేనే జాబ్ వస్తుంది అని చెప్పి అప్పుడు ప్రచారం చేశారు. ఎగ్జాక్ట్లీ. కానీ బాబు వచ్చారు కానీ రాష్ట్రం అంతా ఏం జాబులేం రాలేదు. మళ్ళీ ఆ జాబులు రాకపోవడం వల్ల ఆయన్ని పక్కన పెట్టి చూసారా ఆయన బాబు వస్తుంది జాబ్ వస్తుంది అన్నాడు, ఆయన నెరవేర్చలేదు, నేను వస్తే కనుక అసలు మీకు ఇయర్ క్యాలెండర్ ఇస్తాను, నిరుద్యోగ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఈయన చెప్పాడు. ప్రతి ఇయర్ కూడా క్యాలెండర్ ఇస్తాను. ఇదేదో బాగుంది అనుకున్నారు. ఇదేదో బాగుంది అనుకుని వైసీపీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాలెండర్ లేదు, పాడు లేదు, ఏది లేకుండా అయిపోయింది. ఏదో ఒక క్యాలెండర్ తీసుకొచ్చారు, ఆలస్యంగా తీసుకొచ్చారు. అందులో రకరకాల ఉద్యోగాలన్నింటినీ కూడా వీళ్ళే ఇచ్చేసినట్టు కూడా చేసుకున్నారు. ఆర్టీసీతో సహా, లేదా వాలంటీర్లతో సహా, ఇలా రకరకాల ఉద్యోగాలన్నింటి మేము ఇచ్చేసామని చెప్పారు. ఏమైంది? వాస్తవం అయితే అది కాదు.
కానీ సరే ఆ పోనీ ఆ క్యాలెండర్ మళ్ళీ ఇది తప్పులు తడగ్గా ఉందా అంటే సరే కరెక్ట్ అని చెప్పి తప్పులు తడగ్గాని మేము ఇచ్చామని చెప్పి ఒప్పుకొని వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ కొత్త క్యాలెండర్ తీసుకొస్తున్నారు. కొత్త క్యాలెండర్ అనేది ఇప్పుడు దాకా మనం చూడలే. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు నిరుద్యోగ క్యాలెండర్ అనేది చూడలేదు మనం. అవును, వాస్తవానికి. మరి అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటారు అని మనం ఎట్లా అనుకోవాలి? కొన్ని హామీలు నెరవేరుస్తారు. ఉదాహరణకి ఇప్పుడు నవరత్నాలని పెట్టుకున్నారు. నవరత్నాల హామీలు నెరవేర్చడం కోసం ఈ వైసీపీ పార్టీ ఎన్ని తిప్పలు పడుతుందో మనం చూసాం. అవును, దానికోసమే ఈ రోజు ఈ రాష్ట్రంలో రోడ్లు లేవన్నా నవరత్నాలే కారణం, అభివృద్ధి లేదన్నా నవరత్నాలే కారణం. ఎక్కడి నుంచి అన్నా కొత్త ప్రాజెక్టులు ఇలాంటివన్నీ ఏమన్నా వస్తాయా అంటే వాటిని తీసిన ఏ విషయాన్ని తీసుకున్నా కూడా రాష్ట్ర ఖజానాకి తూట్లు పొడుస్తుంది. రాష్ట్రం అప్పుల పాలైపోతుంది. కేంద్రం దగ్గర అప్పులు తీసుకొస్తుంది, బ్యాంకుల దగ్గర ఎక్కువ వడ్డీలకు అప్పులు తీసుకొస్తుంది. ఇవన్నిటికీ కారణం ఆ నవరత్నాలు. వాటిని చెప్పాం కాబట్టి ఏదో రకంగా అమలు చేయాలని. సో నవరత్న ఇలాంటి హామీలు నెరవేర్చినా ప్రాబ్లమే. అసలు కొన్ని వాస్తవానికి నెరవేర్చాల్సిన ప్రాబ్లమ్స్ నెరవేర్చకపోయినా ప్రాబ్లమే. రైట్. ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను పక్క రాష్ట్రాల గురించి. తెలంగాణ రాష్ట్రంలో బస్సులన్నీ ఆడవాళ్ళకి ఫ్రీ అన్నారు. అలాగే అంతకుముందు కర్ణాటకలో కూడా బస్సులన్నీ ఫ్రీ అన్నారు. అక్కడ ఫ్రీ అన్నారు కదా అని కర్ణాటకలో ఓట్లేశారని తెలంగాణలో ఫ్రీ అన్నారు. ఇప్పుడు ఫ్రీ అన్న తర్వాత ఏమవుతుంది? ఆ తెలంగాణ ఆర్టీసీ నష్టాలు పాలవుతుంది. తెలంగాణ ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బుల్ని ప్రభుత్వం ఇవ్వట్ల. ఒక పక్కనేమో అది సాధ్యంగానే, ఎందుకంటే అక్కడ మొత్తం మహిళలకి వేసి అసలు మగవాళ్ళు బస్సు ఎక్కలేని పరిస్థితులు అయిపోతున్నాయి. ప్రాక్టికాలిటీ అనేది అవగాహన లేకుండా చేయడం. ఇప్పుడు చివరికి ఏమైపోయింది? ఆడవాళ్ళు బస్ స్టాండ్లో నిలబడినా కూడా, బస్ స్టాప్ లో నిలబడినా కూడా బస్సులు ఆపకుండా వెళ్ళిపోయే పరిస్థితి. అంటే ఏంటి? వాస్తవంగా నిజంగా ఊరు వెళ్ళవలసిన వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి బస్సు దాకా. ఇప్పుడు ఆంధ్రాలో కూడా హామీ వస్తుంది కదా. ఇలాంటివన్నీ కూడా అంటే కొన్ని రకాల హామీలు నెరవేరుద్దాం అనుకుంటే ప్రాబ్లం. ఏదో ఇచ్చేసాం కదా నెరవేర్చాలనుకుంటే ప్రాబ్లం, కొన్ని నెరవేర్చకపోతే ప్రాబ్లం. అందువల్ల వీటన్నిటి మీద పూర్తి స్థాయి అవగాహనతో మెచ్యూర్డ్ రాజకీయ పార్టీ అనేది ఎప్పుడు మెచ్యూర్డ్ గా ఉండాలి. మెచ్యూర్డ్ గా ఉండి ఎంతవరకు మన ఖజానా మనకి యాక్సెప్ట్ చేస్తుంది, దీంట్లో మన అభివృద్ధికి ఎంత కేటాయించాల్సి వస్తుంది. శ్రీరామ్ గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. అంత మెచ్యూర్డ్గా పాలిటిక్స్ చేసినటువంటి జయప్రకాష్ నారాయణ గారు, మాజీ కలెక్టర్, అలాగే మాజీ ఎమ్మెల్యే, ఆయన పరిస్థితి, ఆయన పార్టీ పరిస్థితి, లోక్సత్తా పార్టీ అంతే నిబద్ధతగా, నీతిగా, ఎటువంటి అప్పు లేకుండా ప్రజలకి ఎంత మేర చెందాలో వాళ్ళకి అంతా చెందేటట్టుగా ఆయన ముందుకు నడిపినటువంటి పరిస్థితులు మనం చూసాం. జయప్రకాష్ నారాయణ గారి సిస్టమేటిక్ విధానం, అంటే ఆయన విజన్ కూడా అలానే ఉంటుంది. ఈ అప్పులు, ముఖ్యంగా అప్పులు తీసుకురావడం మీద ఆయన కొంచెం వ్యతిరేకంగా ముందు నుంచి కూడా చెప్తూ ఉంటారు. సో ఈ విధానంలో ఉన్న ఆయన్ని ప్రజలు ఎక్కడ పెట్టారనేది మనం చూసాం రాజకీయంగా. సో అందుకనే ఇప్పుడు ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇటువంటి హామీలన్నీ ఇస్తూ పోతున్నారు రాజకీయ నాయకులు. అలా కాదు. ఇప్పుడు ఇందాక నేను ఒక మాట వాడాను, ఒక వర్డ్ వాడాను, ప్రాక్టికాలిటీ అనేది. ఆయనకు కూడా ప్రాక్టికాలిటీ అనేది వర్తిస్తుంది. అంతా కూడా ఆయన థియరీ చెప్పారు. థియరీ చెప్తారు కాదు, థియరీతో పాటు ప్రాక్టికాలిటీ కూడా. ఆ ప్రాక్టికాలిటీతో ఏంటి? జనాకర్షక పథకాలు. ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న పెన్షన్ ని గతంలో కొంచెం పెంచారు. ఆ పెంచడం వల్ల రాష్ట్ర ఖజానాకి ఎక్కువ నష్టం లేదు. ఒకేసారి 2,000 చేసేసరికి నష్టం వచ్చింది. 3,000 చేయాలంటే నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అలాంటివి చేయవలసి వస్తుంది. ఎందుకంటే అవి అవసరం. ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళకి అవసరం. అవి ఇవ్వకూడదు అంటే కనుక నష్టపోతారు. జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఏమంటారు? అది అసలు ఏమాత్రం ఇవ్వడానికి వీల్లేదంటారు. అట్లా కాదు. అందుకనే నేను చెప్తున్నా, జనాకర్షక పథకాలు కూడా అవసరం. ప్రాక్టికాలిటీలో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాకపోతే ఇందులో మనం ఏది భరించగలం, ఏది భరించలేము అనే విచక్షణ, ఆ విచక్షణ అనేది అవసరం. ఆ విచక్షణ లేకుండా చేస్తే ప్రమాదం. ఇప్పుడు ఎవరికి పడితే వాడికి నేను చెప్పాను కదా అని బటన్ నొక్కేసి లక్షల కోట్లు ఇచ్చేస్తానంటే ప్రమాదం తప్ప, ముసలి వాళ్ళకి, వికలాంగులకి, ఏమి చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కొన్ని ఉచిత పథకాలు ఇవ్వడం అనేది అవసరం. రైట్. ఈ అవసరం ఏది, అనవసరం అని ఈ విచక్షణ అనేది తెలియకుండా కేవలం థియరీ మాట్లాడితే అది రాజకీయం అవదు, అది ప్రాక్టికాలిటీ అవదు. సో అక్కడ దెబ్బతిన్నారు జయప్రకాష్ నారాయణ గారు, దెబ్బతిన్నది అక్కడ. సో ప్రాక్టికాలిటీ అనేది 2 రకాల ప్రాక్టికాలిటీ. మొత్తం థియరీ ప్రకారం వెళ్తా అన్న అది ప్రాక్టికాలిటీ అవదు. థియరీ వేరు, ప్రాక్టికల్స్ వేరు. థియరీలో ఏదో ఉంది కదా అని 2 రసాయనాల్ని నేను కలిపేయామంటే అది మోతాదు కాకుండా ఇష్టం వచ్చేట్టు కలిపేసాను అనుకోండి, ల్యాబే పేలిపోతుంది. సో అట్లాంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఏంటంటే అందుకనే మెచ్యూరిటీ అని చెప్పి ఇందాక నేను, ఆ మెచ్యూరిటీ అనే పదంలో ఇవన్నీ ఉంటాయి. ఆయన ఉద్యోగస్తుడిగా చేశారు కాబట్టి అవి మాత్రమే తెలుసు ఆయనకి. ప్రజల నాడి పట్టుకోవడం తెలియలేదు. సో ఇలా ప్రజల నాడి అధికారంలోకి రావడానికి, ప్రజల నాడి పట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి చేయాల్సిన సేవ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్.
రైట్, రెండింటిని పార్టీలకు balance అతీతంగా మీ చేసుకోవాలి. వర్షన్ మీరు చెప్పారు, బీయింగ్ అనలిస్ట్ న్యూట్రల్ గా. అసలు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ హామీల గురించి